ఇక మనకు రెండు రకాల అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి జాతీయ స్థాయిలో మూడోసారి ప్రధానిగా ఈరోజు ఎన్డీఏ అలయన్స్ కూటమి ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. ఈ నెల 8వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు. అయితే దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మరియు ఈరోజు నితీష్ కుమార్ సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ ఈ రెండు కూడా ప్రధానంగా కీలక భూమిక పోషిస్తూ ఉన్నాయి అలయన్స్లో. ఈ ఇద్దరి సపోర్ట్ అనేది చాలా కీలకంగా మారినట్టు మనకైతే తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో అందుకే కొంత ఎన్డీఏ అలయన్స్ కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా అంటే 240 సీట్లతోటి ఎన్డీఏ అలయన్స్ అనేది ఈరోజు కొంత వెనకబడ్డప్పటికీ అంటే 272 అనేది మార్క్ ఫిగర్ వాస్తవంగా. అంటే అధికారంలో రావడానికి ఆ ఫిగర్ అనేది మ్యాండేటరీ. సో 272 రాకపోవడం వల్ల 240 సీట్లకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ తన అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్స్ భాగస్వామ్య పక్షాలైనటువంటి కీలక పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ మరియు ఈరోజు నితీష్ కుమార్ యొక్క పార్టీ యొక్క మద్దతు ఖచ్చితంగా అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళ మద్దతే చాలా కీలకంగా ఉన్నది. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం, ప్రస్తుతం మేము ఎన్డీఏ తోటే ఉన్నాం, ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడంతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కొంత ఎన్డీఏకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మొదటగా ప్రధాని సరే ఈ 8వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి కొంతమంది ఇండిపెండెంట్లు కానీ లేకపోతే ఏవైతే ఇంకొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే శివసేన బాల్ ఠాక్రే సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఎన్డీఏ అలయన్స్లో కూటమిలో భాగస్వామ్య పక్షాలు కావడం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఆ దశలో వాళ్ళకు ఒక 7 నుంచి 9 సీట్లు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వాస్తవంగా. సో ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా, ఎందుకంటే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఎన్డీఏ అలయన్స్లో భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి జూమ్ చేసుకో. భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు ప్రస్తుతం ఉండడం జరిగింది. ఆ తర్వాత కీలకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. అది 16 సీట్లతోటి ఈరోజు మద్దతు ఇస్తున్న సందర్భంగా పడుతుంది. జనతాదళ్ నితీష్ కుమార్ పార్టీ సంబంధించినటువంటి దాంట్లో 12 సీట్లు. శివసేన ఎవరైతే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన ఏదైతుందో అది 7 సీట్లతోటి ఉండడం జరిగింది. తర్వాత రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించినటువంటి లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లు, రాష్ట్రీయ లోక్ దళ్ 2 సీట్లు, జనతాదళ్ 2, జనసేన పార్టీ 2, అస్సాం గణ పరిషత్ 1, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 1, ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే సిక్కిం క్రాంతికారి మోర్చా 1, ఇట్లా దాదాపు 293 సీట్లతోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది ఎన్డీఏ కూటమి. సో దీనిలో ఒక్కసారి మనం క్లియర్గా కనుక ఆలోచించినట్లయితే ఈరోజు 240 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి వాస్తవంగా. సో 272 సీట్లు అనేవి మార్క్ ఫిగర్. దీనిలో ఒకవేళ 293లో వీళ్ళకు మొత్తం సీట్లు 293లో కనుక 16 సీట్లు తీసేస్తే కనుక ఒకసారి 16 + 12 అంటే ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి ఈ రెండింటిని కనుక ఒక్కసారి మనం తీసుకుంటే కనుక ఎట్లా ఉంటుందంటే 293లో ఈరోజు -16 + 12 28 సీట్లు కనుక తీసేస్తే ఎన్ని సీట్లు వస్తాయి ఒక్కసారి మీరు ఒకసారి లెక్కలు తీసుకుంటే కనుక మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అంటే 265 సీట్లు మాత్రమే ఉండే అవకాశం కనబడుతూ ఉంది. ఒకవేళ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీనిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన 9 సీట్లు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి 293 - 28 దీనిలో తీసేస్తే కనుక 265లో ఒకవేళ శివసేన కలిస్తే కనుక చూడండి ఒకసారి 274 సీట్లతోటి కంఫర్టబుల్గా మళ్ళీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు విపరీతంగా కనుక ఏమైనా ఇబ్బందికరంగా పెడితే శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ సంబంధించినటువంటి ఈ 9 అంకె కనుక యాడ్ అయింది అనుకోండి మళ్ళీ కంఫర్టబుల్ పొజిషన్లో 274 సీట్లతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అందుకే ఫస్ట్ ఈ నెల 8వ తారీఖు నాడు కనుక
ప్రధానిగా మోడీ కనుక ఈరోజు మళ్ళొక్కసారి మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా ఇది శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి 9 సీట్లు యాడ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా దాదాపు 7 మంది ఇండిపెండెంట్లరు. సో వాళ్ళలో కనీసం 5 వచ్చినా కానీ 279 సీట్లు, మిగతా ఏమైనా కలిసి వచ్చినా కానీ దాదాపు 280 సీట్లతోటి కంఫర్టబుల్గా ఎన్డీఏ అలయన్స్ ఏది వితౌట్ తెలుగుదేశం పార్టీ, వితౌట్ జనతాదళ్ నితీష్ కుమార్ పార్టీ సంబంధించినటువంటి జేడీయూ పార్టీ సంబంధించిన ఈ రెండింటిని కూడా వదిలేసినా కానీ కంఫర్టబుల్గా 275 నుంచి 280 సీట్లతోటి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక పోయిందనుకోండి, ఇంకొక 4 సీట్లు కూడా యాడ్ అవుతాయి. ఏది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 4 సీట్లు కూడా యాడ్ అవుతాయి. ఎందుకంటే జగన్కి ఖచ్చితంగా అక్కడ అవసరం ఏది కనీసం ఆయనను కాపాడుకోవడానికి నేషనల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ యొక్క మద్దతు ఒకనొక సమయంలో అవసరం పడుతుంది. కాబట్టి ఒకవేళ 16 సీట్లు పోయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు ఖచ్చితంగా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ 285 నుంచి 90 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కంఫర్టబుల్గా ఈరోజు ఖచ్చితంగా 28 సీట్లలో ఒకవేళ 28 సీట్లు పోయినప్పటికీ కూడా 9 సీట్లేమో ఈరోజు శివసేన ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి 9 సీట్లు యాడ్ అవుతున్నాయి అనుకోండి. అదేవిధంగా 4 సీట్లు 9, 4, 13, 13 ప్లస్ 7 అంటే 20 సీట్లు, అంటే ఒక 8 సీట్లు తగ్గొచ్చు. అంటే 293 మైనస్ 8 తీసేసినా కానీ ఈరోజు 285 సీట్లతోటి ఖచ్చితంగా కంఫర్టబుల్గా ఎన్డీఏ అలయన్స్ ఈరోజు మరొకసారి స్ట్రాంగ్ శక్తిగా భారతదేశాన్ని పాలించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ కూడా ప్రభుత్వానికి పడగొట్టకుండా పడగొట్టకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే 8వ తారీఖు నాడు కనుక మోడీ ఒకవేళ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిణామాలన్నీ చేంజ్ అవుతాయి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కసారి అధికారం మళ్ళీ వచ్చిన తర్వాత మిగతా పక్షాలు ఏవైతే ఉన్నాయో అవసరమైతే అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి వాస్తవంగా. అట్లా చాలా చిన్న చితకపాటు చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి మీకు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో 240 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 99, సమాజ్వాదీ పార్టీ 37, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29, ద్రవిడ మున్నేట్ర కచగం 22, చూడండి తెలుగుదేశం 16, జనతాదళ్ జేడీయూ 12, శివసేన 9, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ 8. అవసరమైతే శరద్ పవార్ కూడా ఒకనొక సమయంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు. ఈ 5 సంవత్సరాలు నెగ్గాలంటే ఇబ్బంది కాబట్టి ఆయన కూడా కలిసి ఆశ్చర్యం లేదు చెప్పాలంటే. లోక్ జనశక్తి పార్టీ ఆల్రెడీ ఉంది, యువజన వైఎస్ఆర్సీపీ 4 సీట్లు, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ 4 సీట్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళెవరు కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఇండియన్ ముస్లిం లీగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే కనబడదు వాస్తవంగా చెప్పాలంటే. సో ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేయదు, జార్ఖండ్ ముక్తి మోర్చా సపోర్ట్ చేయకపోవచ్చు, జనసేన పార్టీ ఆల్రెడీ ఎన్డీఏ అలయన్స్లో ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది సపోర్ట్ చేయకపోవచ్చు, జనతాదళ్ సెక్యులర్లో మరి వీళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు అంటే జనతాదళ్ జేడీ ఇక్కడ మన కర్ణాటక సంబంధించింది, సో వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా చిన్న చితక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇందులో చాలా వరకు కూడా కొంత ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి వాస్తవం. ఎందుకంటే వాళ్ళకు సర్వైవల్ కంపల్సరీ కాబట్టి ఎన్డీఏకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి పరిణామాలు అంటే ఒక్కసారి అధికారులు చేపట్టిన తర్వాత పరిణామాలన్నీ చేంజ్ అవుతాయి. అందుకే మోడీ చాలా సైలెంట్గా ఇటు చంద్రబాబు తోటి అటు నితీష్ కుమార్ తోటి చాలా సైలెంట్గా సరే ఫస్ట్ అయితే నేను అధికార పీఠం ఎక్కడానికి వీళ్ళ మద్దతు అవసరం కాబట్టి అధికార పీఠం ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఒక్కసారి ప్రధాని అయిపోయిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కానీ ఈవెన్ నితీష్ కుమార్తో కానీ ఎవరితో కానీ ఎవరి మద్దతు కూడా అవసరం లేకుండానే మిగతా భాగస్వామ్య పక్షం కలుపుకొని ఆయన గేమ్ స్టార్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు అమిత్ షా, ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఇద్దరు కూడా మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎన్డీఏ అలయన్స్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే బోటాబోటి మెజారిటీ తోటి ఎన్డీఏ కూటమి ఏదైతే బయటకు వచ్చిందో వీళ్ళు ఇప్పుడు అవలోకనం చేసుకుంటారు వాస్తవంగా. ఎందుకంటే ఎక్కడ పొరపాటు చేసినాం, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిలో వచ్చినాం మనము అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఎన్డీఏ అలయన్స్లో ముఖ్యంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు అవలోకనం చేసుకొని ఉత్తరప్రదేశ్లో ఫెయిల్ కావడం కారణాలు ఏంటి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఫెయిల్ కావడం కారణాలు ఏంటి, అదేవిధంగా రాజస్థాన్లో సీట్లు తగ్గడం కారణాలు ఏంటి, కర్ణాటకలో సీట్లు తగ్గడం కారణాలు ఏంటి, ఇలా అన్నింటినీ కూడా బేరీజు చేసుకుంటూ ఖచ్చితంగా మరొకసారి 2029 కార్యాచరణను కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏ విధంగా పరిణామాలు ముందుకు పోతే చూడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్. అంటే ఒకవేళ చంద్రబాబు మద్దతు ఉన్నా, నితీష్ కుమార్ మద్దతు ఉన్నా లేకున్నా, వీళ్ళు 28 సీట్ల మద్దతు ఉన్నా లేకున్నా కానీ జూన్ 8వ తారీఖు తర్వాత పరిణామాలు చేంజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల పరిణామాలు ఎన్ని చేంజ్ అయినా కానీ
తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి. ఒకవేళ మోడీతోటి సఖ్యతగా ఉంటే ఖచ్చితంగా ఏపీ డెవలప్మెంట్కు సహకరించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మోడీతో సఖ్యత లేకుండా ఇక తను గతంలో 25-30 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు ఇక మోనోపోలీతో ఉన్నాడో అదే విధమైన కోణంలో ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. అమిత్ షా కానీ మోడీ కానీ ఇద్దరు కూడా ఎంకరేజ్ చేయరు. సో ఒకవేళ వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయకుండా టీడీపీని ఎంకరేజ్ చేయకుండా వదిలేసిన అనుకోండి, ఒకవేళ ఎన్డీఏ అలయన్స్ తీసేసిన అనుకోండి, ఏమవుతుంది? ఎవరికి నష్టం అవుతుంది? ఎన్డీఏ అలయన్స్ నష్టం అవుతుందా? కాదు, వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు వాస్తవంగా. సో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏపీ ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో దీనిలో పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా మీద, పవన్ కళ్యాణ్ యొక్క క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు చేసేటువంటి అరాచకమైనటువంటి రాజకీయాలకు ఈరోజు అనుకూలంగా ఉంటాడా, లేదంటే తను ఈరోజు ఇష్టమైనటువంటి బీజేపీ తోటి అలయన్స్గా ఉంటాడా అనేది ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రాబోయే మరి భవిష్యత్ రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతాయి. ఏపీ రాజకీయాలన్నీ కూడా రాసి పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ మీదనే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి మధ్య వారధిగా ఉండేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రమే అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయననే ఈరోజు ఈ అలయన్స్ కూటమి చేయడంలో కావచ్చు, ఇవన్నీ భాగస్వామ్యం చేయడం కావచ్చు, ఈరోజు కంఫర్టబుల్ ఉండదు. ఒకవేళ ఆయన అలయన్స్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఒకవేళ అలయన్స్లో కనుక బీజేపీ లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చేది. భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉండడం వల్లనే ఈరోజు కంఫర్టబుల్గా తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు గెలవడం జరిగింది. ఆ బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది వాస్తవంగా, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, అన్ని రకాల ప్రెజర్స్ ఆయన మీదే ఉంటాయి వాస్తవంగా. ఒకవేళ టీడీపీ కనుక అటు ఇటు చేసే అవకాశాలు చాలా మంది, ఎందుకంటే చంద్రబాబును ఈ దేశ రాజకీయాల్లో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో అర్థం కానట్టు పరిస్థితి చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఆయన నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ అలయన్స్లో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. సో ఇది అంటే ఎన్డీఏ అలయన్స్లో కాకుండా ఏపీలో కూడా అంతే పరిస్థితి. ఏపీ డెవలప్ కావాలన్నా, ఏపీ డెవలప్మెంట్ కుంటుపడాలన్నా కానీ పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసేటువంటి నీచ అరాచక రాజకీయాలకు ఈరోజు దానికి బాధ్యుడిగా మరి పవన్ కళ్యాణ్ ఉంటే ఏం మరి తర్వాత జరిగే పరిణామాలు మనం చెప్పొచ్చు వాస్తవంగా. సో ఇది ఎన్డీఏ అలయన్స్ సంబంధించినటువంటి విషయం. సో ఒకసారి ఇంకొక నెక్స్ట్ ఒక అప్డేట్ చెప్పే ప్రయత్నం చేసి మిత్రులారా, ఇక మనం దేశవ్యాప్తంగా ఎన్నికలు చూసినాం ఆల్రెడీ, దాని రిజల్ట్ చూసినాం. నిన్ననే ఎన్డీఏ అలయన్స్ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ప్రధాని మోడీని ఎన్డీఏ కన్వీనర్గా చేస్తూ ఈరోజు ప్రధానిగా ఆయనను ప్రపోజ్ చేయడం జరిగింది. సో అది ఆల్రెడీ అయిపోయింది, అదంతా అయిపోయింది. ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలిపోయింది.